హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం గాజుల మాచాపూర్ బ్రిడ్జ్ అవుతుందో రైల్వే బ్రిడ్జ్ అవుతుందో ప్రస్తుతం అక్కడ ఉన్నాము. అక్కడ నుండి మనం ముందుకు వెళ్దాం, ఎందుకంటే కొంచెం ముందు చెరువు దాటిన తర్వాత గాజుల మాచాపూర్ చెరువు దాటిన తర్వాత మనకు ఇంతకుముందుకు రైల్వే ట్రాక్ ఎండింగ్ అయింది, ట్రాక్ నిర్మాణం ఎండింగ్ అయింది. మరి ఇప్పుడు వర్క్ నడుస్తుందా లేదా అనేది ఈ వీడియోలో చూసుకుందాం. ఒకవేళ ట్రాక్ నిర్మాణం జరుగుతుందా లేదంటే ఇంకేదైనా వర్క్ నడుస్తుందా అనేది చూసుకుందాం. ఓకే రైట్, ముందుకెళ్దాం. ఇది గాజుల మాచాపూర్ చెరువు ఎండింగ్ పాయింట్. ఇది మన ఇక్కడ నుండి దగ్గరనే ఉంటుంది మన రైల్వే ట్రాక్ ఎండింగ్ పాయింట్. ఇంత ముందుకున్నది ఎండింగ్ పాయింట్, కొంచెం ముందులోనే ఉంటుంది. తొందరగా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ అయ్యి తొందరగా ట్రైన్ సౌకర్యం కల్పిస్తే బాగుండేది, కానీ అవుతా ఉంది. మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు, కానీ ఏది కానీ ఫాస్ట్గా అయితే బాగుండేది అని ఆలోచన. చాలాసార్లు అనిపించేది, అంటే వేరే దగ్గర మన రైల్వే ప్రయాణం చేసినప్పుడు కానీ ఇట్లా వీళ్ళకి మంచి సౌకర్యం ఉంది, రైల్వే సౌకర్యం ఉంది, మరి మనకు లేదు అని అనిపించేది. ఆ ట్రైన్ ఎందో అది నాకే అనిపిస్తా లేకుండా మిగతా వాళ్ళకి అనిపిస్తుందో తెలియదు, కానీ ఆ ట్రైన్ పట్టాలను చూస్తే, ఆ ట్రైన్ పట్టాల పైన నడిస్తే ఒక మంచి అనుభూతి కలిగేది. ఆ ట్రైన్ సౌండ్ వింటూ ఉంటే, ట్రైన్ వస్తూ ఉంటే పోతూ ఉంటే ట్రైన్ సౌండ్ వింటూ ఉంటే కూడా మంచి అనుభూతి కలిగేది. సరే, ఆ ఒక ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉండేది. కానీ ఇప్పుడు ఇక త్వరలోనే మనం కూడా ఆ ఎక్స్పీరియన్స్ని చూడబోతున్నాము. సరే ఒక రైట్, మొత్తానికి అయితే పాయింట్కి వద్దాం. ఇప్పుడు ఎంతమందికి ఎండింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ వరకు వచ్చినాము. ఇక్కడ వర్క్ నడుస్తుందా లేదా అంటే దాదాపుగా ఏం వర్క్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఏం నడిపించట్లేదు. ఎక్కడ ఎండింగ్ పాయింట్ ఉందో అక్కడ వరకే క్లోజ్ చేసేసారు. సరే ముందుకెళ్దాం. మరి ముందు ఇప్పట్లో ట్రాక్ నిర్మాణం జరిగే పనులు ఏమైనా జరుగుతున్నాయా లేదా అన్నది కూడా ముంగట చూసుకుందాం. మనం ప్రస్తుతానికి మనము ఈ అండర్గ్రౌండ్ కెనాల్ బ్రిడ్జ్ ఏదైతుందో అక్కడ వరకు వచ్చినప్పుడు ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ స్లాబ్ వేసినట్టున్నారు. ఇది కెనాల్ది, ఇది మన పైనకి వచ్చే కెనాల్ది. ఇది రంగనాయక నుండి వస్తుంది. ఇక్కడ వచ్చేసి పైప్ లైన్లు ఉంటాయి, పైప్ లైన్ కెనాల్ ఇది. ఇది మన మల్లన్న సాగర్కి వెళ్తుంది. ఇది అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ నుండి. ఇక్కడ ఒక స్లాబ్ అయితే కంప్లీట్ అయింది. ఇవి ఇంకా వర్క్ నడుస్తుంది. ఇది కంప్లీట్గా నేను ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది ఇంక మొత్తం కంప్లీట్గా స్లాబ్ పడిన తర్వాత ఇది ఎట్లా చేసారు, కన్స్ట్రక్షన్ ఎట్లయింది అనేది కూడా నేను మిగతా వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 2 పైపుల మందం, 1, 2, 3 ఇంకో 3 పైపుల మందం అయితే స్లాబ్ అయితే కంప్లీట్ అయింది. ఇది ఇంకా మిగతా పైపుల మందం కావాలి. ఓకే, బాగున్నట్టుంది. ఇంకా మొత్తం రివర్స్లో కొట్టేస్తారు ట్రిప్పర్ని. जाते जाते मैं जाओ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగేది ఉంది. ఆల్రెడీ అన్నీ సెట్ చేసి పెట్టేస్తున్నట్టున్నారు. 2-3 డేస్లో ఇది లిఫ్ట్ చేసేటట్టున్నారు. దీన్ని ఇదే ప్లేస్లో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిపోతుందంటే ఒక 3-4 డేస్ పట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆల్రెడీ అవన్నీ సెట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఇది ఇక్కడ అయితే చాలా డౌన్ వస్తుంది, చాలా అంటే చాలా డౌన్ వస్తుంది. ఈ సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్ ఏదైతే ఉందో ఇక్కడ విచిత్రాలు ఉన్నాయి. అంటే మనం వేరే దగ్గర ఒక 500 కిలోమీటర్లు జర్నీ చేసినంత అనుభూతిని మనం సిద్దిపేట నుండి సిరిసిల్ల మధ్యన అనుభవించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర హైట్, ఒక్కొక్క దగ్గర డౌను, ఒక్కొక్క దగ్గర మూల మలుపులు, అంటే విచిత్రాలు ఉన్నాయి. ఈ లైన్లో ఒక మంచి అనుభూతి అయితే పొందవచ్చు ట్రైన్ జర్నీ చేస్తే. సూపర్గా అనిపించింది. నాకు మాత్రం ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు ట్రైన్ జర్నీ చేయాలన్నా ఉంది. దాదాపుగా అందరం కలిసి ఒకసారి, అంటే ఒకసారి ట్రైన్ స్టార్ట్ అయిన రోజే అందరం కలిసి, మనం రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు అందరం కలిసి ట్రైన్ జర్నీ అయితే చేద్దాం. ముందుకు మన కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ అయితే ఒకటి నడుస్తుంది. ఇక్కడ అది ఎక్కడ వరకు వస్తుంది చూద్దాం.
దీని మీద డైరెక్ట్ స్లాబ్ వేస్తారా లేదంటే మళ్ళీ స్టీల్ బ్రిడ్జ్ కూడా ఏమన్నా నిర్మించే అవకాశం ఉంది? డైరెక్ట్ స్లాబ్ వేసేటట్టున్నది దీన్ని. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అయితే ఏం ఉండట్లేదు ఇక్కడ. ఇది కెనాల్ సంబంధించిన బ్రిడ్జ్. ఇది కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అంటే మన గంగాపూర్ని అంటే విట్లాపూర్ని కలిపే బ్రిడ్జ్ ఏదైతుందో దానికన్నా చాలా ముందు ప్రతిమ వాళ్ళ క్రషర్ ఉంది కదా, ఆ క్రషర్ కన్నా ముందుకి ఇక్కడ ఒక మధ్యలో గ్యాప్ వచ్చింది ఇక్కడ. అంటే ఇది కొద్దిగా ఏదో ఒక తవ్వ క్లియర్ చేసిన తర్వాత దీన్ని సెట్ చేసేటట్టున్నారు. ఇది ఒకటి పెండింగ్ ఉంది ఇక్కడ. అటు ఇటు పోవడానికి తవ్వ ఉంది. ఇక్కడైతే ఇంతకుముందు వాటర్ బాగుండేటి, కానీ ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తగ్గినాయి. ఇంకా కూడా తగ్గిస్తారు. ఎట్లయితే వర్షం ఇట్లా ఏం పడట్లేవు కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా మెల్లమెల్ల తగ్గుతూ ఉంటుంది. ఈ వాటర్ కూడా క్లియర్ అవుతుంది. అంటే ఈ ప్లేస్లో కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేయబోతున్నట్టున్నారు. ఎందుకు అది కంప్లీట్ కావాలి. అది బ్రిడ్జ్ కంప్లీట్ అయిందంటే కొంచెం తవ్వ అటు ఇటు వెళ్ళడానికి ఉంటుంది కావచ్చు. అది కంప్లీట్ అయినాక ఇది కూడా క్లియర్ చేస్తారు. లెవెలింగ్ అయితే ఇక్కడ వాటర్ ఉన్న ప్లేస్లో అయితే లెవెలింగ్ ఒక కొలికి వచ్చినట్టుంది. సరే ముందుకు వరకు వాటర్ ఎక్కువ ఉండి మనకి ఇది లోతు అర్థం కాలేదు మనకి డౌన్ ఎంత ఉందన్నది. ఇక్కడైతే కొన్ని రాళ్ళు ఉన్నాయి, కొంచెం మట్టి ఉంది. మరి ఇదంతా క్లియర్ చేస్తుండొచ్చు నాకు తెలిసి. అక్కడైతే ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ జరుగుతుంది. మరి ఇది ఎప్పటివరకు అయితే చూడాలి మనం. రాళ్ళు అయితే బాగా ఉన్నాయి ఇదే ప్లేస్లో. ఇవన్నీ పర్ఫెక్ట్ పాకట్బందీ చేస్తేనే మళ్ళీ రేపటి రోజున ట్రైన్స్ నడిచేటప్పుడు ఏ ఒక్క రాయబడ్డా కానీ మళ్ళీ ఇబ్బంది. ఇది దాని మీద ట్రాక్ పైన ట్రైన్లోకి వెళ్ళి అట్లా మీరు చూడాలి. మీరు చూస్తే రాళ్ళు మొత్తం కనబడతాయి. స్లీపర్స్ అన్నీ ఇక్కడ పెట్టేసారు. ఇక మళ్ళీ ఇదంతా క్లియర్ ఏంటంటే లోతు క్లియర్ అయిందనుకో ఇవన్నీ తీసేస్తారు. ఇక ఇవన్నీ తీసి మళ్ళీ కింద దింపుతారు. ఈ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందంటే ఈ 2-3 years ఎంత బిజీ ఉంటుందో ఇది వర్క్ మొత్తం కంప్లీట్ అయిందంటే ఒక్కటి కూడా ఉండదు. మళ్ళీ ఇక్కడ అన్నీ క్లియర్ చేసేస్తారు. ఇక్కడ ఎంతెంత రద్దీ ఉందో ఇప్పుడాక ఎంతెంత రద్దీ ఉండేనో ఇంతకుముందు ఇంకా బాగా రద్దీ ఉండే వెహికల్స్ అవి అన్నట్టు బాగా నడిచేవి ఇక్కడ. కానీ ఇవన్నీ క్లియర్ అయిపోతాయి ఇప్పుడు. ఇది నీకు వర్క్ కంప్లీట్ అయితే మొత్తం క్లియర్ అయిపోతాయి. ఇక ఆల్రెడీ మొత్తం వాటర్ కూడా డంపింగ్ కొడుతుంటున్నారు. ఇక్కడ కూడా వర్క్ నడిచే అవకాశాలు ఉన్నాయి త్వరలోనే. ఇది ఒకటి మన ఆ బ్రిడ్జ్ దగ్గర ఒక సీసీ వచ్చినట్టు ఆల్రెడీ వే క్లియర్ అయిపోతుంది, తవ్వ క్లియర్ అయిపోతుంది. అది క్లియర్ అవుతుంది. రాకపోకలకు దాని మీకు బ్రిడ్జ్ మీకు పెడతారు. ఈ కింది మళ్ళీ డౌన్ తీసుకుంటూ వస్తారు వచ్చి తర్వాత. ఆ డౌన్ తీసుకుంటూ వస్తాడు కంపల్సరీగా వీడియోస్ తీసుకోవాలి. అప్పటికి మొత్తానికి అయితే మనం గంగాపూర్ని అండ్ కాచలమూచపూర్ని విట్లాపూర్ని కలిపి రోడ్ అవుతుంది, అక్కడ ఉన్నాం మనం ప్రస్తుతానికి. అయితే ఇక్కడైతే ఈ ప్లేస్ అయితే ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేరు. మరి ఈ వీడియో అయిన తర్వాత అయితే క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కరెక్ట్.